అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగినట్లే పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందా లేకపోతే పీసీసీ పంపిన లిస్ట్ అంతా కంటితుడిపేనా? లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు తన టీంని తానే ఎంపిక చేసుకోవడానికి గ్రౌండ్ వర్క్ చేశారా? రాహుల్ టీం రాష్ట్రంలో పర్యటించి అందించిన నివేదిక ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. మరికొద్ది గంటల్లో 17 మంది పార్లమెంట్ అభ్యర్థుల జాబితా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా అభ్యర్థులను ఎంపిక చేయడం లేదట ఏఐసీసీ. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నేతలకే వదిలేసింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్ర ఎన్నికల కమిటీ తయారు చేసి పంపిన అసెంబ్లీ క్యాండిడేట్ల జాబితాని సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ సాదాసీదాగా పరిశీలించి ఆమోదం తెలిపింది. అయితే లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తుందట అధిష్టానం. రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ ఎన్నికల కమిటీ ఇచ్చిన లిస్ట్నే స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసేసింది. కానీ ఈసారి అలా కాకుండా పీసీసీ లిస్ట్ తో పాటు రాహుల్ టీం రాష్ట్రంలో పర్యటించి ప్రత్యేకంగా ఫీడ్బ్యాక్ తీసుకుందట. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక టీంను రాష్ట్రానికి పంపించారు. ఆ టీం పార్లమెంటు పరిధిలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరిగి అక్కడ ఉన్న పార్టీ నాయకులు, ప్రజలను కలిసి బరిలో ఏ అభ్యర్థి ఉంటే బలంగా పోటీ ఇవ్వగలరని ఆరా తీసినట్లు సమాచారం. అలా 17 లోక్సభ నియోజకవర్గాలలో సర్వే నిర్వహించి ఒక లిస్టును రెడీ చేసిందట. ఆ 3 మ్యాన్ కమిటీ ఇచ్చిన లిస్ట్ ను పక్కన పెట్టుకుని రాష్ట్ర ఎన్నికల కమిటీ పంపిన జాబితాతో కంపేర్ చేస్తూ అభ్యర్థులను నిర్ణయించిందట ఏఐసీసీ. పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల ఎంపిక దగ్గర నుండి ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి పీసీసీ లిస్టులో ఉన్న పేర్లు, రాహుల్ కమిటీ ఇచ్చిన లిస్టులోని పేర్లు ఎవరివో కానీ అధిష్టానం ఎవరెవరి పేర్లను ఫైనల్ చేస్తుందో అనే ఆసక్తి ఆశావాహుల్లో, పార్టీ వర్గాల్లో నెలకొంది. చూడాలి మరి రాష్ట్ర ఎన్నికల కమిటీని మెప్పించి లిస్టులో చోటు సంపాదించుకున్న వారు కేంద్ర ఎన్నికల కమిటీని మెప్పించగలుగుతారో లేదో.